Isaiah chapter 61. యెషయా గ్రంథము 61వ అధ్యాయం చూసుకుందాం. Third verse. 3వ వచనం. See, he gave me beauty for ashes, oil of joy for mourning, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును ఆయన మనకిచ్చుచున్నాడు. garment of praise for the spirit of heaviness, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం ఇచ్చుచున్నాడు. that they might be called trees of righteousness, తద్వారా నీతి అను మస్తక వృక్షములని వారికి పేరు the పెట్టబడును. planting of the Lord, that he might be glorified. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడును. మరియు They shall build the old waste places. పూర్వన పాడిన స్థలములను వారు కట్టుదురు. They shall raise up the former desolation, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు. and they shall repair the waste cities, the desolations of many generations. చాలా కాలం నుండి పాడుగా ఉన్న స్థలములను వారు కట్టుదురు. తరతరముల నుండి శిథిలములై ఉన్న పురములను బాగు చేయుదురు. Did you ever consider having a share in that? ఈ యొక్క పనిలో ఎప్పుడైనా మీకు పాలు ఉన్నట్టుగా మీరు గుర్తించారా? Have you looked at any waste cities? పాడైనటువంటి పురములను మీరు ఎప్పుడైనా చూసారా? Have you seen desolations which were once thriving ఒకప్పుడు places? బాగా పురోభివృద్ధి చెందినటువంటి స్థలములు శిథిలమైన స్థితిలో మీరు చూచారా? You know, the old motto of Glasgow used to be, గ్లాస్గో పట్టణం యొక్క పాత నినాదం ఎలా ఉండేదంటే, let Glasgow prosper through the preaching of God's word. దేవుని వాక్య బోధన ద్వారా గ్లాస్గో పట్టణము పురోభివృద్ధి చెందాలి అనేది వారి నినాదం. In fact, the BBC వారు has got a tablet ఒక టాబ్లెట్ కలిగి ఉండినారు, which speaks of its work for God. దేవుని కొరకు వారు చేస్తున్నటువంటి సేవను చెప్పడానికి ఎల్లప్పుడూ ఆ సాధనం మాట్లాడుతూ ఉండేది. But they may be very ashamed of such beginnings కానీ అటువంటి at this point. ఆరంభాల గురించి వారు ఇప్పుడు సిగ్గుపడే వరకు కనబడుతున్నారు. I wish I could quote what the original founders of BBC envisaged. BBC వారి యొక్క సంస్థాపక నాయకులు వారి యొక్క నినాదం ఏమిటో నేను ఇప్పుడు చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను. Former desolation. పాడైన శిథిలములు తిరిగి పునర్నిర్మించడమే వారి నినాదం. You know, we are told that the broad way leads to destruction, విశాల మార్గము నాశనముకు నడుపును అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. and strive to enter into the narrow way is what we've been taught. ఇరుకు మార్గమును ప్రవేశింప పోరాడుడి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. So, కాబట్టి in avoiding the broad way విశాల మార్గమును తప్పించుకోవడానికి and striving to enter into the narrow way, ఇరుకు మార్గమును ప్రవేశించ పోరాడడానికి we learn discipline. మనము క్రమశిక్షణ నేర్చుకుంటాము. Why has not the revival in some parts of Andhra spread to the whole world? ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతంలో వచ్చినటువంటి ఉద్యమము ప్రపంచవ్యాప్తంగా ఎందుకు విస్తరించలేదు? Still in patches, ఇంకా అక్కడక్కడ మాత్రమే వస్తూ ఉన్నది. we see the fires, ఉద్యమపు జ్వాలలు మనం చూస్తూ ఉన్నాం. but కానీ we see a lot of contented people, ఎంతో మంది తృప్తి చెందిన వారిని చూస్తున్నాం. self-satisfied people. స్వీయ తృప్తి చెందిన వారిని మాత్రమే మనం చూస్తున్నాం. I don't want localized fires. స్థానికంగా ఉండేటువంటి అగ్ని అంటే నాకు ఇష్టం ఉండదు. Fire by its own nature spread. సహజముగా అగ్ని అనేది అనేక ప్రాంతాలకు విస్తరిస్తుంది. So, కాబట్టి God promises to make his ministers a flame of fire. దేవుడు తన సేవకులను అగ్ని జ్వాలల వలె వాడుకుంటాను అని వాగ్దానం చేస్తున్నారు.
So he puts the word, which is a fire, in your mouth. కాబట్టి అగ్ని లాంటి తన మాటలను దేవుడు మన నోట ఉంచుతున్నారు. So by your very nature, the new nature, కాబట్టి ఒక నూతన స్వభావాన్ని మీరు ధరించుకుంటారు. you look at the desolation. ఆ నూతన స్వభావంతో శిథిలమైన స్థలాన్ని మీరు చూస్తారు. You begin to lift up the fallen desolation. శిథిలమైన స్థలాలను మీరు పైకి ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తారు. But కానీ easy places, సులువైన స్థలాలు, fine places, మంచి స్థలాలు, fertile places, సారవంతమైన భూములు, with plenty of nice people, ఎంతో మంచివారు ఉండేటువంటి ప్రాంతాలు, where good food is assured, మంచి ఆహారం నిత్యంగా దొరికేటువంటి ప్రాంతాలు, where hardship is far away. కష్టములు దూరంగా ఉండేటువంటి ప్రాంతాలు. Now such are the places which some of you have been choosing. అటువంటి స్థలాలనే మీలో కొద్దిమంది ఎంచుకుంటూ ఉన్నారు. But God has not chosen such కానీ places. దేవుడు అటువంటి స్థలాలను ఎన్నుకొనలేదు. He plants his people. దేవుడు తన ప్రజలను స్థాపిస్తున్నారు. He fills his people with his beauty, ఆయన తన ప్రజలను ఆనందంతో నింపుతున్నారు. that he might send them into fallen desolation. తద్వారా తన ప్రజలను శిథిలమైన స్థలాలకు పంపిస్తున్నారు. But కానీ it is shocking. కానీ ఇదెంతో అదురుపాటు కలిగించేటువంటి విషయం. People seeking the easy road and the easy life, ప్రజలు సులువైన జీవితాలను, సులువైన మార్గాలను ఎంచుకుంటూ ఉన్నారు. and then going to conferences. తర్వాత అనేక సమావేశాలకు హాజరవుతూ ఉన్నారు. How shocking. ఎంత అదురుపాటు కలిగించే విషయం. Most of the capital cities of this world today ప్రపంచంలో అనేకమైన రాజధానులు నేడు గమనిస్తే are full of political upheavals, disturbances, marches, and the climate seems to be anything but focused on God. అనేక రాజధానులను గమనిస్తే దేవుని మీద దృష్టి ఏమాత్రం లేదు, కానీ రాజకీయమైన అల్లర్లు, ఎన్నో ఊరేగింపులు, అనేక తొందరలే వారు కలిగి ఉన్నారు. In those days when Spurgeon preached in London, ఆ దినాల్లో లండన్ పట్టణంలో స్పర్జన్ గారు బోధించినప్పుడు the cabmen used to say, అక్కడున్నటువంటి ప్రజలు ఏం చెప్పేవారంటే, over the river to Spurgeon's. స్పర్జన్ను కలుసుకోవడానికి అద్దరి దాటి వెళ్ళాలి. Yes. అవును, Some of the biggest auditoriums could not contain the స్పర్జన్ people. గారు బోధ చేస్తూ ఉంటే పెద్ద పెద్ద ఆడిటోరియంలో కూడా ప్రజలు పట్టలేకపోయేవారు. But when I preached spoke in Spurgeon's tabernacle many years ago, partaking in an annual event, అనేక సంవత్సరాల క్రితం ఒక వార్షిక రిట్రీట్లో స్పర్జన్ గారి యొక్క సంఘం నేను బోధించినప్పుడు I found that the tabernacle was rebuilt after the war with very limited capacity, and the church does not use it anymore. ప్రపంచ యుద్ధం తరువాత స్పర్జన్ గారి యొక్క మందిరాన్ని తిరిగి నిర్మించారు. ఇప్పుడు ఎక్కువ మంది పట్టేదిగా ఆ మందిరం లేదు. ఆ మందిరాన్ని కూడా వారు ఇప్పుడు వాడటం లేదు. But that there is still a little Bible college there, కానీ ఒక చిన్న బైబిల్ కళాశాల వారు కలిగి ఉన్నారు. and a literature ministry. I'm grateful for that. వాంగ్మయ సేవను కూడా వారు చేస్తున్నారు. దాన్ని బట్టి దేవుని కృతజ్ఞత కలిగి ఉన్నారు. But my dear people, కానీ ప్రియమైన వారులారా, what about the waste cities like Delhi? ఢిల్లీ లాంటి పాడైన శిథిలమైన పట్టణముల గురించి ఏమిటి? One of the first places where I spoke, was the tabernacle in Times Square, New York. నేను మొదటగా బోధించిన ఒకానొక పట్టణం ఏమిటంటే న్యూయార్క్ పట్టణంలో ఉన్నటువంటి టైమ్స్ స్క్వేర్ అనేటువంటి ప్రాంతమే. But many things shocked me greatly. అక్కడ అనేక విషయములు నాకు అదురుపాటు కలిగించినవి. In fact, ఇంకా చెప్పాలంటే either the song leader or the speaker అక్కడ himself పాటలు పాడేవారు కానీ బోధకుడు కానీ
He even said, ఆ బోధకుడు ఏం చెప్పారంటే, look out for a pretty girl and date her. ఒక అందమైన అమ్మాయిని చూసుకొని ఆమెతో సంబంధం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. And that was supposed to be a youth event. అది ఒక యవ్వనస్తుల కొరకు ఏర్పాటు చేసిన సమావేశం. Oh, how sad. ఎంత విచారము. I found the pastor so weary that even as I was talking to him, his eyes were closing. I can understand that some pastors are beaten up terribly. ఆ పాస్టర్ గారు ఎంతో అలసిపోయి ఉండినారు. Very good man, very good ఆయన man. ఎంతో మంచి వ్యక్తి, కానీ నేను మాట్లాడుతుంటే కళ్ళు మూసుకుని పోతూ ఉన్నాయి. ఎంత అలసిపోయి కనపడ్డాడు. కొంతమంది పాస్టర్ని కూడా కొడుతూ ఉన్నారు. Now, my dear people, వినండి స్నేహితులారా, I don't know what you are fashioning your life for. మీ జీవితాన్ని దేని కొరకు మీరు వినియోగిస్తున్నారో నాకు తెలియదు. The Bible says, బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది, seekest thou great things for yourself? నీ కొరకు నీవు గొప్ప వాటిని వెతుకుతున్నావా? Seek them not. వాటిని వెతకవద్దు. You know, people, you entrust them with any little job. ప్రజలకు ఏమైనా చిన్న పని అప్పగిస్తే Soon, వెంటనే they are taken up with that ministry ఆ యొక్క సేవలో మునిగిపోతారు. and they seem to get a lot of self-importance. వారికి ఎంతో స్వీయ ప్రాముఖ్యత వస్తూ ఉంటుంది. My dear friend, ప్రియ స్నేహితులారా, he must increase and I must ఆయన decrease. హెచ్చింపబడాలి, నేను తగ్గించబడాలి. If you don't know that scripture, మీకు ఆ లేఖనం తెలియకపోతే put it on every wall ప్రతి గోడ మీద రాసుకోండి. so that wherever you look, మీరు ఏ వైపు చూసినా సరే you see the word. ఆ వచనమే కనబడేట్టుగా రాసుకోండి. He must increase ఆయన హెచ్చింపబడాలి, and I must decrease. నేను తగ్గించబడాలి. Listen, వినండి స్నేహితులారా, increase is not in halls. హెచ్చించబడ్డం అంటే ఏదో మందిరాల్లో హెచ్చించబడ్డం కాదు. Increase is not in numbers. హెచ్చింపబడడం అంటే సంఖ్యలో హెచ్చింపబడ్డం కాదు. Real increase నిజమైన హెచ్చించడం అంటే ఏంటంటే is in the level of your faith. నీ విశ్వాసములో హెచ్చింపబడడం. You know, when preachers begin to talk about numbers, centers, this and that, బోధకులు వారి కలిగిన కేంద్రాల గురించి, వచ్చే ప్రజల సంఖ్యను గురించి మాట్లాడుతున్నప్పుడు I say, don't you talk of this. నేనేమంటే వాటి గురించి మాట్లాడవద్దంటాను. If you ask me, మీరు నన్ను అడిగితే how many halls has the fellowship got? How many centers has it got? I won't know. I don't care to count. సహవాసానికి ఎన్ని కేంద్రాలు ఉన్నాయండి, ఎన్ని ప్రార్థనా మందిరాలు ఉన్నవి అని అడిగితే నాకు తెలియదు, నేను వాటిని పట్టించుకోనని చెప్తాను. You ask me, what is the increase in your అయ్యా faith? మీరు విశ్వాసం వృద్ధి చెందుతున్నారా అని మీరు నన్ను అడగండి. And I will report to you నా సమాచారాన్ని మీకు చెప్తాను. that I am ashamed to say very little, నేను బహు అల్పంగా వృద్ధి చెందుతున్నాను అని మీకు చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. because I dwell among dwarfs. ఎందుకంటే మరుగుజ్జు ప్రజల మధ్య నివసిస్తున్నాను కాబట్టి నా విశ్వాసం అంతగా అభివృద్ధి చెందడం లేదు. When you dwell amongst మీరు dwarfs, మరుగుజ్జుల మధ్య నివాసం చేస్తుంటే you have a dwarf's mind. మీకు కూడా మరుగుజ్జు మనసే ఉంటుంది. When you live amongst Lilliputians, మీరు బహు చిన్నవారి మధ్య నివాసం చేస్తూ ఉంటే you will appear like a mighty giant. మీరు బహు శూరులాగా కనబడతారు. I wish this fellowship had men like Sundar Singh, సుందర్ సింగ్ గారు లాంటి శూరులను ఈ సహవాసం కలిగి ఉంటే ఎంత బాగుండని నేను యోచిస్తున్నాను. C.T. Starr, సిటీ స్టడ్ లాంటి వారిని, William Carey, విలియం కేరీ లాంటి వారిని, Hudson Taylor, హడ్సన్ టైలర్ గారు లాంటి వారు ఉంటే ఎంత బాగుండును. John the Apostle. అపోస్తలుడైన యోహాన్ లాంటి వారు If they were walking around us, వారు మన చుట్టూ నడుస్తూ ఉండినట్లయితే we would have a humble frame of mind. మనం ఎంతో దీన మనసు కలిగి ఉండేవారమే. Many of you are still students. మీలో ఎంతో మంది ఇంకా విద్యార్థులుగా ఉన్నారు.
And all that is put before you is the rosy future. మంచి భవిష్యత్తు మీ ముందు ఉన్నది అన్నట్లుగా మీతో చెప్తూ ఉన్నారు. At the end of your course or research, మీ చదువు లేక పరిశోధన అయిపోయిన తర్వాత, oh, you're going to land a fine job. ఒక మంచి ఉద్యోగం మీకు దొరుకుతుంది అని మీతో చెప్తూ ఉన్నారు. You have suffered too much as a student. విద్యార్థిగా మీరెంతో ఇప్పటికీ ఇబ్బంది పడ్డారు. But you will make up for all of it in your future affluence. భవిష్యత్తులో మంచి జీతం వస్తున్నప్పుడు ఈ బాధలన్నీ మర్చిపోతారు. Is that your dream? మీ కళ్ళన్నీ ఈ రీతిగానే ఉన్నావా? Did you come to this retreat to dream such dreams? అటువంటి కళ్ళకు అనడానికే మీరు రిట్రీట్కి వచ్చారా? My dear ప్రియ friend, స్నేహితులారా, when I see an indisciplined person, క్రమశిక్షణ లేని ఒక వ్యక్తిని చూచినప్పుడు, and let me tell you, I see a lot of that. నేను అతనిలో అనేక విషయాలు గమనిస్తాను. I see men who can just sit there watching and anything can slip by because they don't know how to watch. ఇక్కడ కూర్చుని గమనించమని చెప్తే వారికి ఎలా గమనించారో తెలియదు కాబట్టి అనేక విషయాలు నష్టపరుస్తూ ఉంటారు. You see, చూడండి, in a company, ఒక కంపెనీలో if you're careless, మీరు నిర్లక్ష్యంగా ఉంటే, if you don't perform, మీరు సరిగ్గా ప్రదర్శించకపోతే you are shown the door. బయటికి వెళ్ళిపోమని చెప్తారు. But in the kingdom of కానీ God, దేవుని రాజ్యంలో you can be an indisciplined person, lazy person, క్రమశిక్షణ లేని ఎంతో సోమరి వ్యక్తిగా నువ్వు ఉంటావు. and still carry on. అలా ఉంటూ కూడా కొనసాగుతూ ఉంటావు. Listen, friends, వినండి స్నేహితులారా, John Wesley was a very disciplined person. జాన్ వెస్లీ గారు ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. I wish I had the discipline of John Wesley. జాన్ వెస్లీ గారికి ఉండిన క్రమశిక్షణ నాకుంటే ఎంతో మేలని భావిస్తున్నాను. The very quality and would have been higher. అలా నాకు ఆ క్రమశిక్షణ ఉండినట్లయితే నా సేవ నాణ్యత ఎంతో ఉన్నతంగా ఉండేది. Today, ఈరోజు we do not seek to build the waste places. పాడైన శిథిలమైన స్థలాన్ని కట్టడానికి మనం ప్రయత్నం చేయడం లేదు. On the other hand, దానికి బదులుగా when your faith begins to waste away, మీరు విశ్వాసంలో సన్నగిల్లిపోతున్నట్లయితే, when fears possess you, భయాలు మిమ్మల్ని పట్టుకున్నట్లయితే, you know, I put away people with fears. భయం కలిగిన ప్రజలు నేను పక్కన పెట్టేస్తాను. Now, if you will also turn to Ezekiel chapter 36. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం చూసుకుందాం. And you know the latter part తర్వాత భాగం of the 11th verse. 11వ వచనం చివరి భాగం. I will settle you after your old estates and will do better unto you than at your beginning. పూర్వం ఉన్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేసేదను. And you shall know that I am the Lord. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. Listen. వినండి స్నేహితులారా, You shall. మీరు తెలుసుకొందురు. I shall. We have taken away that from the scripture. నేను మీరు తప్పనిసరిగా తెలుసుకొందురు అని వ్రాయబడి ఉన్నది. You see, what right have we to take away from God's mouth? దేవుని నోటి నుండి వచ్చినటువంటి మాటల్లో ఏ దాన్నైనా ఎలా తొలగించగలం? I shall. నేను చేసేదను. No, you shall not. మీరు చేయరు. You cannot. మీరు చేయలేరు. You may not. మీరు బహుశా చేయకపోవచ్చు. My dear friends, how can God work with such dissenters? అటువంటి మాటలతో దేవుడు ఎలా క్రియ చేయగలడు ప్రియులారా? It's not possible. అది సాధ్యం కాదు. If you want any place in the world where you find people without I shall, నేను చేయనండి, నేను చేయలేను, నా కుదరదు అనేవాళ్ళు మీకు కావాలంటే
Go to the church. చర్చికి వెళ్ళి చూడండి, దేవుని మందిరానికి వెళ్ళి చూడండి. Meet them on Sunday morning. ఆదివారం ఉదయం వారు అక్కడ మీరు కనబడతారు, అక్కడ కలుసుకోండి. There is no I shall about them. నేను చేస్తానని వారు అక్కడ చెప్పరు. There is no God shall about them. దేవుడు ఇలాగ సెలవిచ్చెను అనే మాట వారి దగ్గర ఉండదు. Yes? అవును, You have been told that this retreat is for soul winners, for missionaries. ఈ రిట్రీట్ మిషనరీలకు ఆత్మలు జయించే వారికి మాత్రమేనని మీతో చెప్పాను. And those who mean to be missionaries. మిషనరీలుగా ఉండగోరిన వారికి మాత్రమే. And I know that some of you, many of you, stood up last night indicating that which was in your heart. మీ హృదయంలో ఉన్నదాన్ని తెలియపరచడానికి అనేక మంది లేచి నిలబడ్డారు, దేవుని సేవ చేయడానికి ఇష్టపూర్వకంగా ఉన్నవారు. But కానీ was there an I shall behind it? నేను తప్పనిసరిగా దేవుని కొరకు జీవిస్తాను అనే దృఢ నిశ్చయం మీలో ఉన్నదా? You know, my dear friends, when I set my heart on doing something, దేవుని కొరకు ఏదైనా చేయడానికి నా యొక్క మనసును నేను నిలిపినట్లయితే I say I shall, and it is done. నేను తప్పనిసరిగా చేసి ముగించాలని దృఢ నిశ్చయిత కలిగి ఉంటాను. I give myself a time frame. ఈ సమయంలో ముగించాలని భావిస్తాను. And if I fail in my time frame, ఆ సమయంలో నేను ముగించలేకపోతే I feel very sad. ఎంతో బాధపడతాను. Today, ఈరోజు we have got people without I shall. నేను చేయగలను, చేస్తాను అని చెప్పే ప్రజలు మనకు కనబడడం లేదు. I shall follow him. నేను ప్రభువుని వెంబడిస్తాను, I shall obey him. నేను ప్రభువుకు లోబడతాను, I shall trust his promises. నేను ప్రభు యొక్క వాగ్దానాలు నమ్ముతాను. And then తరువాత you translate your unfaith and even translate it to God. తరువాత మీకున్న అవిశ్వాసాన్ని దేవునికే రుద్దాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. And you say, మీరేం చెప్తారు? oh, how can God say I shall? నేను ఇలా చేయగలనని దేవుడు ఎలా మాట్లాడతాడండి అని మీరు మాట్లాడతారు. My dear friend, ప్రియ స్నేహితులారా, if we cannot communicate faith to you, which is no easy undertaking, విశ్వాసాన్ని మీకు బోధించడం అంత సులువైన విషయం కాదనుకోండి, కానీ మేము మీకు విశ్వాసాన్ని ఇవ్వలేకపోతే then I'm not doing my work నేను here. నా యొక్క సేవ సరిగ్గా చేయడం లేదన్నమాట. I am a failure. నేను పూర్తిగా ఓడిపోయిన వ్యక్తిగా భావిస్తాను. May God help you. దేవుడు మీకు సహాయం చేయను Let గాక. us pray. ప్రార్థన చేసుకుందాం. Let us tell God, దేవునితో చెప్దాం, oh Lord, ఓ దేవా, is there no God shall and I shall in my దేవుడు life? ఎలాగ సెలవిస్తున్నాడు కాబట్టి నేను దేవుని ఎలా వెంబడిస్తాను అనేది నా జీవితంలో లేదు ప్రభువా. I have promised and I shall. నేను ఇలా చేస్తానని వాగ్దానం చేశాను. Lord our God, మా దేవా ప్రభువా, have mercy upon these dear people. ఈ ప్రియుల మీద మీరు కనికరాన్ని చూపించండి. For generations, తరతరాలు it is only climbing. ఏదో ఎక్కేటట్లుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. Not in faith. విశ్వాసం మాలో కనబడడం లేదు. Climbing palm trees like monkeys. కోతుల వలె తాటి చెట్లు ఎక్కడానికి మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. Climbing the palm tree to get out of poverty. పేదల గురించి బయటపడడానికి దీని మీద దూకడానికి ప్రయత్నం చేస్తున్నాం. Or get out of this situation or that ఆ situation. పరిస్థితి నుంచి ఈ పరిస్థితి తప్పించుకోవడానికి మేము దూకడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రభువా. Where are the young people and the mothers and fathers యవనస్తులు, తండ్రులు, తల్లులు ఎక్కడ ప్రభువా? who will turn the desolate places into the Garden of Eden? పాడైన స్థలములను ఏదైనా వలం వలె మార్చేటువంటి వారు ఎక్కడ ప్రభువా? Have mercy upon us. మా మీద కనికరం చూపించండి. Give us faith. మాకు విశ్వాసం దయచేయండి. Oh, forgive my small faith. నా అల్ప విశ్వాసాన్ని క్షమించండి. Forgive my inability to communicate. విశ్వాసాన్ని నేర్పించలేకపోతున్న నా అసమర్థతను క్షమించండి. Oh, loving ఓ Father, ప్రేమ కలిగిన తండ్రి, have mercy on all these dear ఈ people. ప్రియులందరి మీద మీరు కనికరం చూపించండి.
They've come such a long distance. ఎంతో దూర ప్రయాణం చేసి వచ్చారు ప్రభువా. They've taken leave from their offices. ఆఫీసుల్లో సెలవు తీసుకుని వచ్చారు. Now let their hope and faith be anchored in Jesus. యేసు ప్రభు మీద వారి నిరీక్షణ విశ్వాసం కలిగి ఉండాలి ప్రభువా. No swaying. అటు ఇటు ఊగిసలాడకూడదు. No swerving. అటు ఇటు తిరగకూడదు. No deviating. పక్కదారి మళ్ళకూడదు. Nothing to deflect them. వారిని పక్కదారి మళ్ళించేది ఏది ఉండకూడదు ప్రభువా. Setting their hearts to do God's will. దేవుని చిత్తం చేయడానికి వారి హృదయములను నిమగ్నపరచుకోవాలి. Forgive us, Lord. ప్రభువా మమ్మల్ని క్షమించండి. On our tombstones it must be written. మా సమాధుల మీద ఈ రీతికి రాయబడాలి. Here lies a fool. ఒక బుద్ధిహీనుడు ఇక్కడ పెట్టబడ్డారు. Someone who could not touch the heart of the nation. దేశం యొక్క హృదయాన్ని ముట్టలేకపోయిన వ్యక్తి. Save us. ప్రభువా మమ్మల్ని క్షమించండి. Save us from our own foolishness. మా బుద్ధిహీనత నుంచి మమ్మల్ని రక్షించండి. Whether it is the heart of America, అమెరికా యొక్క హృదయమైనా, or the heart of Australia, ఆస్ట్రేలియా యొక్క హృదయమైనా, or the heart of England, ఇంగ్లాండ్ దేశం యొక్క హృదయమైనా, or the heart of Ireland, లేకపోతే ఐర్లాండ్ యొక్క హృదయమైనా, or the heart of Germany, జర్మనీ దేశం యొక్క హృదయమైనా, or the heart of Malaysia, మలేషియా యొక్క హృదయమైనా, or the heart of India. భారతదేశం యొక్క హృదయమైనా, Oh loving Father, ఓ ప్రేమగలిగిన తండ్రి, you have said, మీరే చెప్పారు కదా ప్రభు, I shall నేను చేయుదును, build the old way. పాడైన శిథిలమైన స్థలములు నేను కట్టుదును, I shall bring you again. నేను మరలా తీసుకుని వచ్చేదును. Lord, hear our ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. and do thou thy work మీ కార్యాన్ని మీరు చేయడం కొనసాగించండి. in spite of ourselves. మా బలహీనతను బట్టి కూడా Please, దయచేసి ప్రభువా for your own honor and మీ glory, సొంత మహిమ ఘనత కొరకు do your great work మీ గొప్ప కార్యములు మీరు చేయడానికి కొనసాగించండి. and glorify your Son. మేము మీ కుమారుని మహిమపరచుకోండి. We ask in Jesus' holy name. యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. Amen. ఆమేన్.